జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల 6వ తరగతి ఏ సెక్షన్ విద్యార్థుల క్విజ్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులు విద్యార్థులందరికీ ముందుగా ఆహ్వానం. ఈ రోజున దాదాపు ఈ సంవత్సరం ప్రయోగాత్మకంగా ఇంగ్లీష్ గ్రామర్ రైమ్స్ అనేటువంటి ఒక 40 రైమ్స్ని విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి 8 గ్రామర్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజున దీనికి సంబంధించి క్విజ్ రూపంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి మన వేణుగోపాల్ సారు ఈ పాఠశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇచ్చేసినటువంటి రంగనాయకులు సారు ఇంగ్లీష్ సీనియర్ టీచర్, అదేవిధంగా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి రామాంజనేయులు సార్ ఈ హిందీ టీచర్, ఈ క్లాసుకు కూడా హిందీ టీచర్. నేను సిహెచ్వి రజనీ కుమార్ ఈ 6th క్లాస్ టీచర్ని మరియు ఇంగ్లీష్ కూడా నేనే బోధించడం జరుగుతోంది. ముందుగా మన వేణుగోపాల్ సార్ ఒక 2 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. తర్వాత మన రంగనాయకులు సార్ గారు ఈ క్విజ్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఆల్. ఈరోజు క్విజ్ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి పేరెంట్స్కి, విద్యార్థులకి అందరికీ స్వాగతం చెప్తూ, క్విజ్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మా. మొత్తము 4 రౌండ్లు ఉంటాయి, 3 టీంలు ఉంటాయి. ప్రతి టీం కూడా ఒక రౌండ్లో 2 క్వశ్చన్లు చొప్పున వస్తాయి, 2 ప్రశ్నలు చొప్పున ఇస్తాం. మొదటి టీంలో సాయి చరణ్ సింగ్, నెక్స్ట్ అజయ్, వీళ్ళిద్దరూ ఏ టీంగా వ్యవహరిస్తాం. కూర్చోండి. సెకండ్ టీంలో శివనాగ మల్లేష్ మరియు సోహెల్, వీళ్ళను బి టీంగా వ్యవహరిస్తాం. థర్డ్ టీంలో ఎండి రెహాన్, ఆరిఫ్, వీరిని సి టీంగా వ్యవహరిస్తాం. క్విజ్ మాస్టర్ రంగనాయకులు సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన తర్వాత ఏ టీంకి అనేది కూడా ఆయనే చెప్తారు. ఏ టీమా, బి టీమా, సి టీమా అని. ఏ టీం వాళ్ళైతే ఏ టీం వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి, బి టీం వాళ్ళైతే బి టీం వాళ్ళు మాత్రమే చెప్పాలి. నెక్స్ట్ మీరు ఆన్సర్ చెప్పే ముందర మీకు టైం ఉంటుంది, ఒక 30 సెకండ్స్ ఉంటుంది కదా సార్. ఒక 30 సెకండ్స్ టైం ఉంటుంది, మీరు డిస్కస్ చేసుకోండి. చెరొకటి చెప్పొద్దు, ఒకళ్ళు మాత్రమే చెప్పాలి ఆన్సర్. ఇద్దరు చెరొక ఆన్సర్ చెప్తే మీ క్వశ్చన్స్ మార్కులు రావు, నెక్స్ట్ క్వశ్చన్ పాస్ అవుతుంది. మీరు ప్రశ్న అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పకపోతే మీకు మార్క్స్ రావు. ఎవరైతే సమాధానం చెప్తారో వాళ్ళకు 1 మార్క్ వస్తుంది. మీరు చెప్పని ఎగ్జాంపుల్గా ఏ టీం వారిని ప్రశ్న అడిగినప్పుడు వారు సమాధానం చెప్పకపోతే ఆ ప్రశ్న బి టీంకు పాస్ అవుతుంది. వారు కూడా చెప్పకపోతే సి టీం, వీరెవరు చెప్పకపోతే క్విజ్ మాస్టర్. ఓకేనా? అప్పుడు ఆ ప్రశ్నకి ఎవరికి మార్కులు రావు. ప్రశ్న అడిగినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా చెప్పేసేయండి. తర్వాత మైక్ పట్టుకునే విధానం తెలుసు కదా, ఈ రకంగా పెట్టుకొని మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత నెక్స్ట్ టీంకి పాస్ చేయండి మీరే. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇప్పుడు రంగనాయకులు సార్ గారు క్విజ్ మాస్టర్గా వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నిలబడాలి. ఇది సరిపోతుంది, సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, గెట్ రెడీ. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టీమ్ ఏ. క్వశ్చన్ ఈజ్ ఇట్ అనేది ఇట్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక డాష్. మళ్ళొకసారి, ఇట్ అనే పదము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక డాష్. ఏమంటారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇట్ అనే దాన్ని? ఇండిఫినిట్ సార్. ఇండిఫినిట్. నెక్స్ట్ టీమ్ బి. ప్రొనౌన్. గుడ్, ప్రొనౌన్. నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళకేనా? బి వాళ్ళకి. సెకండ్ క్వశ్చన్, టేక్ అనే వెబ్ అదర్ ఫార్మ్స్, ఇతర రూపాలు 4 ఉంటాయి. ఏమేమి ఉంటాయి? టేక్, టుక్, టేకెన్, టేకింగ్. వెరీ గుడ్. కంటిన్యూషన్ వాళ్ళకి. Okay. Now, question for team C.
గోల్డ్, GOLD, గోల్డ్ అనే అది నౌన్స్లో ఏ రకానికి సంబంధించింది? మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్. ఎస్. మళ్ళీ ఏకి ఇవ్వండి, మైక్ ఏకి పంపండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టీమ్ ఏ. బ్యూటిఫుల్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతుంది? ఏమని చెప్తాము? Exclamatory sentence. Exclamatory. రాంగ్. బ్యూటిఫుల్ అనే వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో Adjective. యాడ్జెక్టివ్. సిట్ డౌన్. ఓకే, మళ్ళా బీకి క్వశ్చన్ మీరు డిస్కస్ చేసుకోండి, నీకు తెలియకపోతే ఆయన కూడా అడుగు. తర్వాత సబార్డినేట్ కంజంక్షన్కి ఒక ఉదాహరణ. If. If, sir. ఇఫ్. మాకి సార్. నెక్స్ట్ వన్, 6th వన్, టీమ్ సి. స్మాల్ అనే అడ్జెక్టివ్ యొక్క సూపర్లేటివ్ ఫామ్. స్మాల్. స్మాల్ అడ్జెక్టివ్ యొక్క సూపర్లేటివ్ కంపేర్. స్మాలెస్ట్. స్మాలెస్ట్. గుడ్. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ ఓవర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మార్క్స్ చెప్తారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఫస్ట్ రౌండ్, టీమ్ ఏ 0 మార్క్స్, టీమ్ బి 4 మార్క్స్, టీమ్ సి 2 మార్క్స్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వస్తున్నాము. క్వశ్చన్ ఫర్ టీమ్ ఏ. ఎస్. రాజేష్ ఈజ్ డాన్సింగ్. రాజేష్ ఈజ్ డాన్సింగ్. ఇందులో ప్రెడిగేట్ పార్ట్ ఏమిటి? సెంటెన్స్లో ప్రెడిగేట్. Is dancing. ఈజ్ డాన్సింగ్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టీమ్ బి. రండి కూర్చోండి. Kamala wrote a letter to her brother. Kamala wrote a letter to her brother. ఇందులో సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్టివ్. Kamala. Kamala is subject. Next question for team C. Okay. She is going to market. ఇందులో సబ్జెక్ట్ పార్ట్ ఏమిటి? సబ్జెక్టివ్ వర్డ్. షీ. She is going to market. షీ. She is a subjective word. Right answer. Okay. Next question for team A. I am waiting beside the coffee cafe. I am waiting beside the coffee cafe. ఇందులో ప్రేజ్ పార్ట్ ఏమిటి? ఇందులో ప్రేజ్ క్లాజ్, ప్రేజ్ అనేటివి ఉంటాయి మనకు. ప్రేజ్ దేన్ని ఏ పార్ట్ ప్రేజ్ కింద వస్తుంది? సెంటెన్స్ ఈజ్ ఐ ఆమ్ వెయిటింగ్ బిసైడ్ ద కాఫీ కేఫ్. Coffee cup. బిసైడ్ ద కాఫీ కేఫ్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఫర్ టీమ్ బి. నేను వెళ్ళగలను. ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు ఇంగ్లీష్. నేను వెళ్ళగలను. సే ఇట్. I am go. I can No. go. I can go. I can go. ఐ కెన్ గో. రైట్ I can ఆన్సర్. go. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టీమ్ సి. ఎక్కడ అనే పదానికి ఇంగ్లీష్ వర్డ్ ఏమిటి? వేర్. వేర్. రైట్ ఆన్సర్. సెకండ్ రౌండ్ ఈజ్ ఓవర్. స్కోర్ మైక్ ఇన్ సార్ అమ్మా.
After completing 2 rounds, the score will be for Team A 2 marks, Team B 6 marks, Team C 4 marks. Team A 2 marks, Team B 6 marks, Team C 4 marks. Next Third round question for team A. She has opened the door. She has opened the door. ఇది ఏ టెన్స్ లో ఉంది? టెన్స్ ప్రజెంట్, పాస్ట్, పర్ఫెక్ట్, కంటిన్యూస్ ఇలాంటివి తెలుసు మీకు. ప్రెజెంట్ టెన్స్ సార్. మళ్ళొకసారి షీ హ్యాజ్ ఓపెన్డ్ ద డోర్. హ్యాజ్ ఓపెన్డ్ ద డోర్. షీ హ్యాజ్ ఓపెన్డ్ ద డోర్ ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్ సార్. రాంగ్ ఆన్సర్. పర్ఫెక్ట్. ఏ పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ ప్రెజెంట్. ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే. నౌ క్వశ్చన్ ఫర్ టీమ్ సి. పాస్ ఇంకో క్వశ్చన్. ఓకే, ఇంకొక సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి ఒక ఎగ్జాంపుల్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి ఏదైనా ఒక ఎగ్జాంపుల్. ఐ బ్రష్డ్. ఐ బ్రష్డ్. రాంగ్ ఆన్సర్. ఐ విల్ బ్రష్. ఎస్, గుడ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. క్వశ్చన్ ఫర్ టీమ్ సి. మై ఫాదర్ బ్రింగ్స్ న్యూ డ్రెస్. ఇది ఏ రకమైన సెంటెన్స్? టెన్సా? టెన్స్. మళ్ళా చెప్తున్నాను. మై ఫాదర్ బ్రింగ్స్ న్యూ డ్రెస్. ఇది ఏ రకమైన సెంటెన్స్? ప్రజెంట్లో రకాలు ఉంటాయి, అందులో ఏ రకమైంది? సార్ ఒక్కసారి చెప్పండి. మళ్ళా మై ఫాదర్ బ్రింగ్స్ న్యూ డ్రెస్. ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇది? ప్రజెంట్లో 4 రకాలు ఉంటాయి, అందులో ఒక రకం ఇది. ఫ్యూచర్. లేవు. పాస్ట్. నో. ఇప్పుడు 3 అయిపోయాడు. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ. క్వశ్చన్ అర్థమైందా? మై ఫాదర్ బ్రింగ్స్ ఎ న్యూ డ్రెస్ అనేది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్? టెన్స్. టెన్స్, నాట్ సెంటెన్స్. సింపుల్ ఫర్. సింపుల్ పాస్ట్ ఈజ్ రైట్. సింపుల్ ప్రజెంట్, ఎస్ చెప్పావు కదా, సింపుల్ ప్రజెంట్, రైట్ సార్. ఏ మార్కు. నెక్స్ట్ వన్. ఇక్కడ మనం సెంటెన్స్ రాసాం, టెన్స్ రాయాలి. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇది మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని ఉన్నది. ఇక్కడ సెంటెన్స్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, ఇది ఏ వాయిస్? వాయిస్లో 2 రకాలు చెప్పాం. యాక్టివ్ వాయిస్ సార్. యాక్టివ్ వాయిస్ క్వశ్చన్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ బి టీమ్. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఒక ఎగ్జాంపుల్. సింపుల్ పాస్ట్ టెన్స్కి ఒక ఎగ్జాంపుల్. సింపుల్ పాస్ట్. ఐ బ్రష్డ్. ఐ బ్రష్డ్. వాట్ యూ బ్రష్డ్? నేను బ్రష్ క్లాత్ చేశాను. ఆర్ టీత్? నేను బ్రష్ చేశాను. I brushed my teeth. Okay, right. Right answer. Question for C team. That letter was sent by Ravi. Idi a voice. That letter was sent by Ravi. Idi a voice. That letter was sent by Ravi. Ravi. Next. Passive voice. Good answer. Right answer. చాలా టైం తీసుకున్నావే. ఓవర్ సార్. థర్డ్ రౌండ్ ఆల్సో ఓవర్.
After completing third round, marks will be for A team 4 marks, for B team 9 marks, for C team 5 marks. A team 4 marks, B team 9 marks, C team 5 marks. Okay. Now we go for fourth round, last round. Question for team A. వారు నిన్న గుంటూరు వెళ్ళారు. యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ ఇంగ్లీష్. వారు నిన్న గుంటూరు వెళ్ళారు, దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. వారు నిన్న గుంటూరు వెళ్ళారు. Are in there Guntur yesterday. ఇట్లా గట్టిగా చెప్పు. Are there in Guntur yesterday? రాంగ్ ఆన్సర్. కరెక్ట్గా చెప్పాలి వెర్బుల్ కానీ బస్సులో చెప్పు. They are where Guntur yesterday. రాంగ్ ఆన్సర్ బి. They go to Guntur yesterday. ఇది వెళ్ళారు పాస్ట్లో ఉండాలి. మనం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా తెలియదు. నేను జాగ్రత్తగా విని మాత్రమే చెప్పాలి. వారు నిన్న గుంటూరు వెళ్ళారు. They went to Guntur yesterday. గుడ్ బాయ్. ఓకే. సెకండ్ క్వశ్చన్. నేను ఇప్పుడే టీ త్రాగాను. ఇప్పుడే I have అనేది drunk tea. I have drunk tea. నెక్స్ట్ రైట్ ఆన్సర్. ఐ హ్యావ్ Drunk tea. డ్రింక్ అన్నట్టుగా వినపడ్డది నాకు. Drunk tea. రైట్ ఆన్సర్ సార్. ఫస్ట్ డ్రింక్ అన్నావా నువ్వు? డ్రంక్ అన్నావా? రైట్. నెక్స్ట్ చెప్పు నెక్స్ట్ ఎందుకన్నా వస్తే థ్యాంక్స్. కూర్చో. గుడ్ బై. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టీమ్ సి. వారు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వారు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. They are writing exam. రైట్ యా రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఏ టెన్స్ అంటారు దీన్ని? ప్రజెంట్లో కంటిన్యూ. Continuous. Present. నెక్స్ట్. నేను రెగ్యులర్గా స్కూల్కు వెళ్తాను. I am regularly school. I am go to regularly school. వెయిటింగ్. ఏంటి సార్ క్వశ్చన్? నేను రెగ్యులర్గా స్కూల్కు వెళ్తాను. I go to school regularly. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ. మా అమ్మ పోయిన ఆదివారము వెజిటబుల్ బిర్యానీ చేసింది. చేసింది పోయిన ఆదివారము. My mother is cooked yesterday vegetables biryani. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. My mother's cooked last Sunday vegetable biryani. సరే కరెక్టే. కరెక్ట్. లాస్ట్ సండే అనేది అది రాంగ్. అది మళ్ళీ ఒకసారి చెప్పే ఛాన్స్ ఇస్తాం. అది ఆబ్జెక్ట్ స్థానం మారింది కదా. ఆబ్జెక్ట్ స్థానం మారాలి. మళ్ళీ ఒకసారి ట్రై. My mother cooked vegetables బిర్యానీ లాస్ట్ yesterday. సండే మార్క్ సార్. Yesterday. ఓకే. Yesterday. నిన్ననా? లాస్ట్ సండేలే, ఎస్టర్డే కాదు, లాస్ట్ సండే. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ సి. లాస్ట్ క్వశ్చన్. వారు వేగంగా పరిగెడుతూ ఉన్నారు. They are running speedily. ఇంకొకటి స్పీడ్కి బదులు స్పీడ్లీ, ఫాస్ట్లీ చెప్పాలి. స్పీడ్. They are running fastly. ఓకే. They are running fastly. Fast.
రన్నింగ్ అడ్వర్బ్ చెప్తున్నాడు వాడు. నెక్స్ట్ వన్ అయిపోయింది, రౌండ్స్ ఓవర్. ఓకే 4 రౌండ్స్ అయిపోయాయి. వెళ్తుంది సార్. 4 రౌండ్లు పూర్తయినాయా? ఆఫ్టర్ కంప్లీటింగ్ 4 రౌండ్స్, ఏ టీమ్ గాట్ 4 + 2, ఓన్లీ 4 marks. B team 4, 6, 9, 13 marks. C team 7 marks. ఫస్ట్ Team A నిలబడి 4 marks. నిలబడండి, చప్పట్లు కొట్టండి. సాయి చరణ్ సింగ్ అండ్ అజయ్ ఘాట్ సెకండ్ టీమ్. అది ఫస్ట్ టీమే అంటే ఫస్ట్ మార్క్ వచ్చింది సార్. వాళ్ళకి ఫస్ట్, థర్డ్, సెకండ్, ఫస్ట్ చెప్తారు, లాస్ట్ చెప్తాను. కూర్చోండి. నెక్స్ట్ సెకండ్ సి టీమ్ MD రెహాన్ అండ్ ఆరిఫ్ ఘాట్ 7 marks. ఓకే, Second place. Today's winner is Mallesh and Sohail. B team. మళ్ళీ ఒకటే లాగా, They got మళ్ళీ ఒకటే లాగించుకొచ్చాడు. ఓకే, చాలు, స్టాప్ ఇట్, స్టాప్. 13 marks. Okay, very good. నెక్స్ట్ ఏంటి? Ilo Mallesh ఎవరయ్యా? Yes, very good. Next Ram. Fourth Ram. తర్వాత ప్రైజెస్ HM సార్. ఈరోజు రజనీ సారు మరియు రంగనాయకులు సారు, వేణు సారు ఆధ్వర్యంలో విద్యార్థులకి 6th క్లాస్ ఏ సెక్షన్ వాళ్ళకి ఈ క్విజ్ కాంపిటీషన్ అనేది నిర్వహించడం జరిగింది. రజనీ సారు వీళ్ళకి ఒక ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ అని చెప్పేసి ఇచ్చి వాళ్ళని ఇంతగా ఎంకరేజ్ చేసి పిల్లల్లో టెన్స్ ఫార్మ్స్ కావచ్చు, యాక్టివ్ ప్యాసివ్, గ్రామర్ పార్ట్ అనేది లైఫ్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మంచిగా ఉపయోగపడుతుంది. ఇది సార్ వీళ్ళకి ఎలాంటి వాళ్ళకి సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఇంత కృషి చేసి విద్యార్థులకి బాగా వాళ్ళ జీవితానికి ఒక గొప్పగా ఉపయోగపడుతుంది ఈ కాంపిటేటివ్ అనేది. అలాగనే ఈరోజు ఈ కాంపిటీషన్కి వచ్చినటువంటి పేరెంట్స్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. వీళ్ళకి పిల్లలకి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది HM సార్ గారు నెక్స్ట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది లైబ్రరీ హాల్ నందు. ఈ అవకాశం ఇచ్చినటువంటి రజనీ సార్ గారికి మరియు మా జడ్జెస్ సార్స్ వారికి మరియు పేరెంట్స్కి, విద్యార్థులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైమ్స్ ఉన్నాయి, ఒక 5 minutes రైమ్స్ కూడా అయిపోతాయి. చైతన్య, రైమ్స్ ని మనం అటు నిలబడి